బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇక కాకినాడ పోర్ట్ వాటాలు చేతులు మారిన కేసులో ఒక బిగ్ అప్డేట్ ఇది. ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి విక్రాంత్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగబోతోంది. కాకినాడ పోర్టులో కేవీ రావు వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో విక్రాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సిఐడి. విక్రాంత్ రెడ్డితో పాటు 5గురిపై కేసు నమోదైంది. ఈ కేసులో A1 విక్రాంత్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, A3 శరత్ చంద్రారెడ్డి, A4 శ్రీధర్, A5 అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాను చేర్చారు సిఐడి పోలీసులు. కాకినాడ పోర్టు వాటాలు చేతులు మారిన కేసులో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు విక్రాంత్ రెడ్డి. ఏపీ హైకోర్టులో ఈ రోజు ఆ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది. కాకినాడ పోర్టులో కేవీ రావు వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో విక్రాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసింది సిఐడి. విక్రాంత్ రెడ్డితో పాటుగా మొత్తం 5గురు ఈ కేసులో వీళ్లపై కేసులు నమోదయ్యాయి. ఇందులో A1 గా విక్రాంత్ రెడ్డి ఉన్నారు, A2 గా విజయసాయి రెడ్డి, A3 గా శరత్ చంద్రారెడ్డి, A4 గా శ్రీధర్, A5 గా అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాన్ చేర్చారు సిఐడి పోలీసులు. ఇక తనపై లుకౌట్ నోటీస్ జారీ చేసినందుకు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తనపై కేసు పెట్టిన కేవీ రావుపై కూడా పరువు నష్టం దావా వేస్తాను అంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. నిజానికి విక్రాంత్ రెడ్డి కేవీ రావును బెదిరించినట్లయితే 100% వాటా లాక్కుంటారు, కానీ 42% ఎందుకు రాయించుకుంటారని ప్రశ్నించారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. వెళ్ళను కూడా. చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా. అలాంటి వ్యక్తిని నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా. నా పైన 21 కేసులు ఉన్నాయి. నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా చంద్రబాబు నాయుడుకు లేకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది, ఒక పార్లమెంటు సభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధినైనటువంటి నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఏంటి అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం మీద ఈ లుకౌట్ నోటీస్ ఇవ్వడంలో ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది. ఈ యొక్క దాన్ని నా యొక్క ఇమేజ్ని, నా యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసే దానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని, అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు కేవీ రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. నిజంగా విక్రాంత్ రెడ్డి కేవీ రావుని కానీ బెదిరించున్నట్లయితే కేవీ రావు దగ్గర నుంచి 41-42% వాటా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? మొత్తం 100% వాటా తీసుకోవచ్చు కదా. ఇప్పటి వరకు అప్పటి నుంచి 41%, 42% ఉన్నటువంటి అరబిందో ఏదైనా మేనేజ్మెంట్లో జోక్యం చేసుకున్నట్టు కేవీ రావు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.